హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మౌని గార్డెన్. ఇప్పుడైతే మొన్న ఆకులన్నీ ప్రూనింగ్ చేసాం కదండి. ఆ ప్రూనింగ్ చేసిన వాటికి ఇలాగ మంచి ఫ్రూటింగ్ అయితే మంచిగా వచ్చాయి. అసలు ఎటు చూసినా మొత్తం కాయలే అనమాట. ఇవి చూడండి, భలే ఉన్నాయి. మంచి మంచి సైజు అనమాట. ఇవి వేసవిలో సరే పంట అయితే చాలా బాగా వస్తున్నాయండి. కాయలు అయితే ఇగోండి మంచి భలే ఉన్నాయి, తీపిగా ఉన్నాయండి. కాయ అయితే తీపి వచ్చేసినాయి. అన్ని పక్షులు తినేస్తున్నాయండి, ఏం ఉంచట్లేదు కాయలు. సరే చూడండి, ఇవన్నీ కాయలు అయితే చాలా ఉన్నాయి. కాయలు అయితే సైజు చూసారా? వేసవకాలమైనా సరే పంట అంత బాగా వచ్చిందో. ఇగోండి గుత్తు గుత్తులు ఉన్నాయి కాయలు ఫుల్గాని. ఎక్కడ చూసిన కాయలు అన్నీనండి. చాలా తీపిగా ఉన్నాయండి కాయలు అయితే. ఇవి కలర్లో ఉన్నాయనుకోండి, ఇవి కొంచెం పులుపుగా ఉంటాయి. ఇవి కొంచెం మరి అంత ఇది అయితే మరీ పుల్లగా ఉంటుందండి, కొంచెం పులుపుగా ఉంటుంది. ఈ కలర్లో మారింది అయితే కొంచెం స్వీట్ ఉంటాయి అన్నమాట, తీపిగా ఉంటాయి కాయలు. చూసారు ఎన్ని కాయలు వచ్చినాయి? ఇంకా కాయలు అయితే ఇంకా చాలానే ఉన్నాయండి. ఇవన్నీ ఇవన్నీ కాయలే, మొత్తం తీపిగా ఉంటాయండి ఇవి కాయలు. పక్షులు తినేస్తున్నాయండి. ఇగోండి ఇది మరీ మొత్తం ఇంకా చాలా స్వీట్ ఉంటాయండి, బ్లాక్ అయిపోయినాయి కదా. ఇవన్నీ కాయలు కాయలు అయితే చాలానే ఉన్నాయండి. ఇప్పుడైతే ఇన్ని కాయలు కోసామండి. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో? ఇదిగోండి చాలానే కాయలు వచ్చినాయి, ఇంకా చాలా కాయలు ఉన్నాయండి. ఇవైతే చాలా స్వీట్ ఉంటాయి, బాగుంటాయి. అక్కడక్కడ తోటకూర ఉందండి, మొత్తం అంతానే చాలానే తోటకూర ఉంది. మొత్తం అంతా కోసుకోవాలండి, మొత్తం అంతానే. ఒకసారి గార్డెన్ అంతా ఒకసారి చూడండి ఎలా ఉందో. వేసవకాలమైనా సరే పంట చాలా బాగా నీట్గా కాయలు. గార్డెన్ చూసారా? మొత్తం కరివేపాకు చెట్టు, పాదులు పెట్టిన పాదులల్లో వచ్చినాయండి. ఇవి కాకర పాదులు అండి. ఇవి పాదులు ఎన్ని రకాలు ఉన్నాయి మీకు చూపిస్తాను. ఏమో కాకరకాయ పాదులు మట్టండి. చూసారా పాదులు? ఇవేమో బీరపాదులండి. ఇవి బీరపాదులండి. ఇవి నేతి బీరండి పాదులు. ఇదిగోండి ఇక్కడ కూడా బీరపిందులు ఉన్నాయి, పొడవుగా వచ్చినాయండి బీరకాయలు, బీరపిందులు. అన్నీ కొత్త పాదులండి మొత్తం అన్నీని. అయితే జాంకాయలు ఎండకాయ అలా అయిపోయినాయి మొత్తం. ఈ పెద్ద సైజు కాయ, కేజీ కాయ మట్టండి అయితే. ములక్కాళ్ళు అయితే మొన్న చెట్లు అయితే చాలా కాయలే ఉన్నాయి కదండి, అన్నీ అయిపోయినాయండి. కాపు అయిపోయింది. మళ్ళీ చిగురులు వేసుకొస్తున్నాయండి. మళ్ళీ పూత వచ్చి మళ్ళీ మనకి కాయలు అన్నది వస్తామన్నమాట అండి. అయిపోయినాయి కదండి, పూత అయిపోయింది కదా. మళ్ళీ దీనికి మళ్ళీ బలం రావడానికి, కాయ పూత రావడానికి మళ్ళీ మనం ఫెర్టిలైజర్ అవి ఇచ్చుకుంటూ ఉండాలండి. మైమయ్యన్న వేసవకాలంలో ఏదైనా కిచెన్ వేస్ట్ గట్రా పచ్చిది పెట్టకూడదండి, వేడికి మాడిపోతాయి. మనం ఏం చేయాలంటే కొంచెం లిక్విడ్ వాటర్లో టైప్లోనే వాటరింగ్ ఇచ్చుకొని మనం 2 పూటలు ఇచ్చుకోవాలండి. వేసవకాలం వల్లనే మొక్కలు మాడిపోతున్నాయి మళ్ళీ. చూసారా? ఇవ్వండి బెండకాయలు. బెండకాయలు అంటే అత్తమానికి వస్తాయండి. ఇవ్వండి ఇక్కడ పాదులు ఇవ్వండి ఇలా. బెండకాయలు అయితే వస్తూనే ఉంటాయండి, మనం చూసి కోసుకుంటూ ఉండాలి, లేకపోతే ముదిరిపోతాయండి. 1-2 అని వదిలేస్తే కాయలన్నీ ముదిరిపోతాయి మట్టండి. వేసవకాలం కదండి, కొంచెం పంట తగ్గింది. ఇప్పుడు అన్నీ మళ్ళీ కొత్త మొక్కలు పాదులు ఎక్కువ పెట్టానండి. ఇవి స్టార్ బండ్ అనుకుంటండి. ఇవి కాయ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఇవి స్టార్ బండ్ అయితే ఇలాగే ఉంటుందండి బెండ మొక్క. చూసారా? ఇదిగోండి స్టార్ లాగా. ఇది స్టార్ బండ్ మట్టండి, వైట్ కలర్. చూడాలి కాయ వచ్చిన తర్వాత. ఇవన్నీ కొత్తగా పెట్టిన పాదులు మట్టండి. వైట్ బచ్చలండి ఇది.
ఇదిగోండి గోరుచిక్కుడు మొక్క చూసారా ఎంత బలంగా వచ్చిందో, నేల మీద పెట్టినట్టు వచ్చిందండి. మొక్క అంత బలంగా ఉందో, పూత కూడా ఉన్నాయి. ఇదిగోండి కాయలు అయితే ఇదిగోండి గోరుచిక్కుళ్ళు కాయలు. ఇదిగోండి మొక్క కూడా చాలా బలంగా ఉందండి. ఇలాగా మొత్తం 4-5 మొక్కలు పెట్టానండి. 4-5 మొక్కలు కూడా వచ్చినాయి. ఇది కూడా చూసారా ఇక్కడ ఎంత బలంగా తయారైంది. గుత్తు గుత్తుల కింద మొత్తం పూత అంతా గుత్తు గుత్తుల కింద ఉండి ఎంత బలంగా తయారైందో. ఇవి కూడా అంతే అండి. ఇవి ఇక్కడ 4 మొక్కలు ఇక్కడే ఉన్నాయి. మళ్ళీ అటు సైడు కూడా 2 మొక్కలు పెట్టానండి. ఇంకా వంకాయ మొక్కలు అయితే ఇంకా అయిపోయిందండి సీజను. కొంచెం చినుకులు పడ్డాన తర్వాత ఆల్రెడీ వేసానండి నారు. వేసిన తర్వాత వంకాయ నారు రాలేదండి. ఇప్పుడు ఇదంతా మొత్తం తీసేసి మళ్ళీ కొంచెం చినుకులు పడేటప్పటికి మళ్ళీ నారు అయితే వేసుకోవాలండి. వంకాయలు అయితే సీజన్ అయిపోయిందండి. టమాటాలు కూడా అంతే, పూత మాడిపోతుందండి, నిలబడతలేదు ఎండకి. ఇదిగోండి దొండకాయలు అయితే చూసారా, ఈ అక్కడక్కడ కాయలు ఉన్నాయి, పూత అయితే వస్తుంది. ఇదిగోండి పూత, ఈ చెట్టుకు కూడా పూత ఉన్నాయి చూసారా. ఇదేమో మామూలు దొండ అండి, ఇది రౌండ్ దొండ, ఇది పెన్సిల్ దొండ చూసారా. ఇదిగోండి దొండకాయలు తేడా, ఇది రౌండ్ దొండకాయ, ఇది పెన్సిల్ దొండ మట్టండి. మనకి అందుకే చూడండి ఇవి కూడా పూత అయితే వస్తున్నాయి మట్టి, పెన్సిల్ దొండ. ఇప్పుడు 2 రకాలు తెచ్చామండి, అవి కూడా వేసి మళ్ళీ అది ఏం కాయలో చూడాలండి. 2 మొక్కలు తెచ్చాం కదా. ఇవన్నీ బీరకాయలు అయితే ఇవ్వండి, బీరకాయలు అయితే ఇప్పుడు ఎండకి ఎలా ఉన్నాయి మటన్ బీరకాయలు. ఇక్కడ పిందులు ఉన్నాయండి. ఇది ఒక బీరకాయ, ఇదో సైజు. ఇక్కడ బెండకాయ ఉన్నాయని కోసేస్తాం, రెడ్ బెండకాయ. వంకాయలు అయితే చాలా కాసాయి కదండి, మొత్తం అన్నీ అయిపోయినాయి. కాయలు అయితే ఇవన్నీ దోసకాయ అయితే, ఇక దోసకాయలు అయితే చాలా వీడియోలో చూసారు కదండి, చాలా కాయలు అయితే కాసినాయండి. దోసకాయలు అయితే పెట్టకపోయినా సరే ఇవి అన్నిటిలోనూ మొలిసండి. కాయలు అయితే ఇట్నే మటన్ చాలా బాగా వస్తున్నాయి మటన్ దోసకాయలు అయితే. తోటకూర అయితే కోసేస్తున్నానండి. ఇందులో టమాటా మొక్కలు ఉన్నాయి కదా, బెండ మొక్కలు టమాటా మొక్కలు ఉన్నాయండి, అందుకే హార్వెస్ట్ చేసేస్తున్నాను. వేళ్ళతో తీసేస్తున్నానండి. కూర అయితే చాలా లేతగా ఉంటుందండి, ఇది బాగుంటుందండి. ఇది చూసారా లాగానే వేళ్ళతో ఎలా వచ్చేస్తుంది. ఇదిగోండి టమాటా మొక్కలు ఉన్నాయి చూసారా. ఇదిగోండి కాళ్ళతో తీసేస్తున్నాను, ఎందుకంటే టమాటా మొక్కలు ఉన్నాయి, కొంచెం బెండ మొక్కలు ఉన్నాయి, అందు గురించి వీటికి అందాలి కదండి పోషకాలు, అందు గురించి తీసేస్తున్నాను అనమాట. ఇవన్నీ అంత బుషిగా ఉన్నాయి. ఇవి ఏమి వేయలేదండి, నేను వేయకుండానే వచ్చిందన్నమాట. ఇందులో కూడా తీసేస్తానండి. లేతకుండ వల్ల మనం కూర ఇట్టే మగ్గిపోద్ది మటన్, టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. ఆకుకూరలు వేసవకాలం తినకూడదు వేడి అంటారు కానీ అప్పుడప్పుడు వేసుకున్న పర్వాలేదండి. చూసారండి, ఇక్కడ కూడా తోటకూర వచ్చేసాయి. మనం పెట్టిన దానికన్నా పెట్టలేనివి చాలా బాగా ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇదేదో మనం తోటకూర వేసినట్టు ప్రతి బకెట్లోని తోటకూర చూసారు ఎలా వచ్చిందో. మీరు నిజంగా నమ్మరు, మనం కావాలని వేస్తే ఇంత తోటకూర వస్తుందా, రాని కూడా రాదు. మమ్మీ ఆఖరికి ఈ టొంకు పెట్టిన కూడా వదలకుండా దీంట్లో కూడా చాందంపులు వేసారనమాట, మొక్కలు, చాందంపుల మొక్కలు. ఇంకా గార్డెన్ అంటే అదే కదండి, ఇంకా ఏది కూడా వదలకుండా ప్రతిదీ యూజ్ చేసుకుని రీయూజ్ చేసుకుని అన్నీ బాగా చేసుకోవడమే కదా. పుదీనా కూడా మంచి స్మెల్, అసలు ఎంత బాగుందంటే పచ్చడి చేసుకున్న మంచి గ్రోత్ ఉంటుంది, చక్కగా హెయిర్ గ్రోత్ కానీ ఇలాగా మంచి బాగుంటుంది పచ్చడి చేసుకుంటుంటే. ఇవైతే మనం సబ్జాల మొక్కలు అన్నమాట. మనకి ఎండాకాలం బాగా జ్యూసెస్లో గట్టా ఎక్కువ సబ్జాలు వేస్తారు కదా వేడి చేసిపోకుండా ఉండడానికి. సో ఆ సబ్జా మొక్క చెట్టు అన్నమాట ఇది. సో తోటకూర అయితే ఇంకా లాస్ట్కి ఫైనల్గా హార్వెస్ట్ అయితే చేసాము. మొత్తం గార్డెన్లో ఇంకా తోటకూర ఎక్కడా లేదు.
ఇంకా చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇదైతే బాగా పెద్దగా అయిపోయింది. విత్తనాల కోసం తీసేసాం, రెడీ అయిపోయినాయి. దీన్ని సపరేట్ చేసుకుని విత్తనాలు స్టోర్ చేసుకోవడమే. చూసారు కదా, ఇంకా చాలా బాగా ఎక్కువ వచ్చింది తోటకూర. దీని అంతా బాగా మనం నీట్గా శుభ్రం చేసుకుని ఇంకేదైనా పప్పులోకి కానీ లేకపోతే ఇంకా ఫ్రైస్కి గట్రా యూస్ చేసుకోవడమే. ఇప్పుడైతే గోంగూర హార్వెస్ట్ చేస్తున్నారు, చూసేద్దాం. సో గోంగూర చూసారా, గోంగూర కూడా రెడీ అయిపోయింది. చక్కగా గోంగూర కూడా మంచి పుల్ల పుల్లగా భలే ఉంది. మనకి గోంగూర ఇష్టపడలేనంటూ ఎవరు ఉండరు కదా. మంచి పచ్చడికైనా సరే, మంచి కర్రీస్లోకైనా చాలా బాగుంటాయి. గోంగూర రొయ్యలు కానీ ఇలా ఏదైనా టేస్టీగా చాలా బాగుంటుంది. నేల మీద వచ్చినట్టు ఆకు ఎంత బాగా వచ్చి ఎంత బుజ్జిగా వచ్చింది చూసారా, బలంగానే చూసారా, ఎంత హెవీగాను. చాలా అయితే ఆకుకూర అయితే చాలానే ఉందండి. మొత్తం అంతా చూడండి, లాగ్గానే మొత్తం మట్టి అసలు మట్టి రావట్లేదు, వేడి కింద వచ్చేస్తున్నాయి ఆకుకూరలు అయితే. పప్పులు వేసుకోవడానికి, పచ్చడి చేసుకోవడానికి బాగుంటుందండి. చూసారా ఎంత గుల్లగా ఉందో. టప్పులో పెట్టాను చూడండి. ఇందులో బీర మొక్క ఉంది, ఇది పడి మొలిసిందండి. చూడండి మట్టి ఎంత గుల్లగా ఉంది. మళ్ళీ కొంచెం మట్టి వేసి పోసకాలు వేసి పైన మళ్ళీ విత్తనాలు జింపుతాయండి. మళ్ళీ మనకి ఆకుకూర రెడీ అయిపోతుంది. చూసారా ఎంత ఆకుకూర వచ్చింది, పుల్ల గోంగూర ఎంత ఫ్రెష్గా ఉంది. వేసవకాలంలో కూడా మనకి చాలా బాగా వచ్చింది. సో ఈ రోజుకైతే ఇది మా గార్డెన్లో హార్వెస్ట్. తోటకూర అండ్ గోంగూర, బెండకాయ అండ్ చిన్ని ఫ్రూట్స్, మల్బరీ ఫ్రూట్స్. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. బాయ్.